ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో చేసిన చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి నుంచి నెలలో 14 రోజుల పాటు జిల్లాలోనే ఉంటానన్నారు. క్వాలిటీ వర్క్ ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. తాను నడిచి చూపించే అధికారులు బాధ్యతగా పనిచేస్తారని, నా పేషితో వెళ్లి జిల్లాలో కూర్చోవడం చాలా అవసరమన్నారు. అక్కడ తాను ఉంటే ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారం చూపగలుగుతామని చెప్పారు. క్షేత్రస్థాయిలో నేరుగా పరిశీలన చేస్తే తెలుసుకునే సమస్యలు వేరుగా ఉంటాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మొన్న చెప్పులతో నడవలేక బురదలో వెళ్లానన్నారు పవన్ కళ్యాణ్. శని, ఆదివారాలు ఉద్యోగులు ఇబ్బందులు పడతారని, ఆయా వారాల్లో సెలవు కావాలంటే వీక్ డేస్ అందరూ బాగా పనిచేయాలన్నారు. అధికారులు, పోలీసులు బాధ్యతతో ప్రజల పట్ల వ్యవహరించాలన్నారు పవన్ కళ్యాణ్. నిజంగా పనిచేస్తే 8 గంటలు అధికారులకు చాలన్నారు పవన్ కళ్యాణ్. గత 5 ఏళ్లలో ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థ అట్టడుగు దిగజారిందని, ఇది కేంద్రం నుంచి వచ్చిన అధ్యయన నివేదిక అని, అలవాటు తప్పిన పని తీరును గాడిలో పెడతామన్నారు పవన్ కళ్యాణ్. అధికార యంత్రాంగాన్ని పటిష్ట చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. అధికారుల మీద దాడి జరిగితే మంత్రులు విచారణ వ్యక్తం చేసి వదిలేస్తారు, కానీ అలా కాకుండా ప్రభుత్వం అండగా ఉండేదని ధైర్యం ఇవ్వాలని తాను ఎంపీడీఓ దగ్గర్ని వెళ్లానని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో లంచాలు లేకుండా ప్రమోషన్లు, బదిలీలు చేశామన్నారు. జాబితా చూసి మెరిట్ మీద వచ్చిందని పలువురు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేసినట్లుగా పవన్ కళ్యాణ్ తెలిపారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ఏదైతే విజయవాడలో ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఏదైతే మరి ఇటీవల జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా లేవనెత్తారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏదైతే మరి మన్యం ప్రాంతంలో పర్యటించినప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేక అంశాలు ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. గత 5 ఏళ్లు 2019 నుంచి 2024 వరకు కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా గాడిలో పెట్టేందుకు కూడా అటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నడుం బిగించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మన్యం ప్రాంతాలకు సంబంధించినట్టు క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. కేవలం కనీసం రోడ్లు కూడా లేనటువంటి నేపథ్యంలో కూడా వాటన్నిటి కూడా త్వరితగతిన కూడా పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు. ఏదైతే మరి పవన్ కళ్యాణ్ చిట్ చాట్ చేసినప్పుడు కూడా అనేక అంశాలు లేవనెత్తారు. రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా మీడియా ప్రతినిధులతో దాదాపు నెలలో 14 రోజుల పాటు జిల్లాలో పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా 6 రోజుల పాటు పనిచేయాలి అధికారులు పూర్తి స్థాయిలో. మరి అక్కడ క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ ఆయన వెళ్ళినటువంటి సమయంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆ గ్రామాలకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పి ఆయన ఒక బలంగా నమ్మినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇటీవల కాకినాడలో జరిగినటువంటి యాక్సిడెంట్ కేసులో సంబంధించి బిడ్డను కోల్పోయిన ఏదైతే తల్లిదండ్రులు కూడా అక్కడికి వెళ్ళినటువంటి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు వారికి అండగా ఉండాలని కూడా ఆయన ఆదేశించారు. అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించి కూడా పాలన పరంగా కూడా దృష్టి సారించాలి. శనివారం, ఆదివారం సెలవులు కావాలంటే ఖచ్చితంగా మిగతా రోజుల్లో పనిచేయాలంటూ కూడా అధికారుల్ని ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో నెలలో 14 రోజుల పాటు ప్రజల్లోనే ఉంటాను, ఆ జిల్లాలోనే ఉంటానంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో అటు పంచాయతీరాజ్ సంబంధించినటువంటి శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, గత ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి పనులు మొత్తం కూడా మళ్ళీ పునఃప్రారంభించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నెరవేర్చే విధంగా సూపర్ 6 పథకాలు, అదేవిధంగా ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి అనేక పథకాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం కేవలం పెన్షన్ల కార్యక్రమమే మంజూరు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే అటు 5 ఏళ్ల పాటు పూర్తిగా కూడా రోడ్లు కూడా గుంతలమయంగా మారినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా పునఃప్రారంభించారు. ఎక్కడికక్కడ కూడా హైవే రోడ్లు కానీ, అదేవిధంగా డొంక ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్లు కూడా పరిశీలించారు. అయితే మొన్న మన్యం ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు కూడా సాక్షాత్తు స్థానిక ప్రజలకు కూడా
ఏదైతే మరి పనులు ప్రారంభించినటువంటి నేపథ్యంలో అక్కడ క్వాలిటీ చూసుకోవాలి, క్వాలిటీ లేకపోతే ప్రశ్నించమని ఆయన నేరుగా ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పర్యటనలు కానీ, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, ప్రజలను ఉద్దేశించేటువంటి మాట్లాడినటువంటి అంశాలు కూడా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజలకి అదే విధంగా అభివృద్ధి చెందే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది శివాని. రైట్, థ్యాంక్ యూ రమేష్.